యెషయా గ్రంథం 54 అధ్యాయం. ఇది జనవరి 1 మొదలుపెట్టాను, కానీ ఈ పని మర్చిపోయి ఉంటారు కదా, అందుకని మళ్ళా ప్రసంగం చేసుకుంటాను. మీకు ఎలాగో గుర్తుండదు. 54 అధ్యాయం చెప్పి ఒకసారి జ్ఞాపకం చేసి ముందుకు వెళ్ళాలని ఆశిస్తున్నాను. యెషయా గ్రంథం 54వ అధ్యాయము. గుడ్రాల పిల్లలు కనని దాన జయగీతం ఎత్తము, ప్రసవ వేదన పడని దాన జయకీర్తనలెత్తి ఆనందపడము. సంసారీ పిల్లల కంటే విడువబడిన దాని పిల్లలు విస్తారమగుదునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు తీసుకొని జనవరి 1 మొదలుపెట్టాను. ఆ తర్వాత వారం కూడా దీని గురించి కొంత వివరించాను. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఉన్న ఆ సందర్భాన్ని అపోస్తలుడైన పౌలు గలతీలకు రాస్తూ ఈ 54వ అధ్యాయం మొదటి వచనాన్ని తాను ఉటంకిస్తూ మాట్లాడిన విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అక్కడ 2 రకాలైన మనుషులు మనం చూస్తున్నాము. దాసీ సంతానము, వాగ్దానము లేకపోతే స్వతంత్రురాలైన స్త్రీ యొక్క సంతానం. అయితే ఆ వాక్యం బట్టి మనకు అర్థమైంది. ఆ ఆదివారం 4వ తేదీన బోధించే సత్యమేదనగా మనమందరము కూడా మనం దాసీ సంతానం కాదు. ఆ మాటలే గలతీ సంఘానికి పౌలు రాస్తూ ఉన్నాడు. రక్షించబడిన మనము దాసీ సంతానం కాక స్వతంత్రురాలైన శారా సంతానంగా, తర్వాత ఇంకా చెప్పాలంటే వాగ్దానం వలన పుట్టిన వారం, మనుష్య ఇచ్చ వలన పుట్టిన వారం కాదు. లేదా మనుషుని యొక్క ప్రయత్నంతో, మనుషుని ప్రమేయం వల్ల మనం కలగలేదు. కనుక మన సంఘం విషయమై మనం ధైర్యంగా, సంతోషంగా, విశ్వాసముతో ఉండగలిగిన పరిస్థితి ఏదనగా మనం మానవ ఆలోచనతో పుట్టిన సంఘము కాదు, పుట్టిన క్రైస్తవులము కాదు. దేవుని వాగ్దానముతో, దేవుని యొక్క మాట చొప్పున స్వతంత్రురాలైన శారాకు పుట్టిన వారం. ఇంకా మనం సీనాయి పర్వతానికి చెందిన వారం కాదు, కానీ మనం సియోను పర్వతానికి చెందిన వారం. కనుక దానిని బట్టి ఇక్కడ పౌలు మనతో చెప్తున్న మాట, గలతీ పత్రిక దాన్ని జ్ఞాపకం చేస్తూ, మీరు జయగీతం ఎత్తి ప్రసవేదన పడని దాన జయకీర్తనను ఎత్తి ఆనందపడమంటున్నాడు. జయగీతం ఎత్తమంటున్నాడు, జయకీర్తన ఎత్తి పాడమంటున్నాడు. ఎందుకనగా నీ పిల్లలు విస్తారమగుదురు అని, విస్తారమైన సంతానాన్ని దేవుడు నీకు ఇస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. కానీ చెప్తున్న మాట ఏదనగా బ్యారన్నెస్ ఇక ఉండదు, అనగా గొడ్డుమోతుతనం ఇక ఉండదు. ఆ స్థానంలో పిల్లలు కనని దాన విస్తారమైన పిల్లల కంట, అనగా విస్తారమైన బ్రేక్ త్రూ దేవుడు ఇవ్వనై ఉన్నాడు అనే సందేశం ప్రాముఖ్యంగా ఈ భాగంలో మనం చూస్తూ ఉన్నాం. ఇంక ఈ మాటలు మనం చూసినప్పుడు NLT తర్జుమాలు అంటాడు, బ్రేక్ ఇన్ టు అ లౌడ్ అండ్ జాయ్ఫుల్ సాంగ్ ఓ జెరూసలేం, ఓ యెరూషలేమా. ఒక బిగ్గరగా, ఉత్సాహవంత, ఆనందభరితమైన, సంతోషానితో కూడిన పాటలను పాడు. బ్రేక్ ఇంటూ లౌడ్ అండ్ జాయ్ఫుల్ సాంగ్ అనగా నీ స్వరమెత్తి బిగ్గరగా, గట్టిగా, సంతోషముతో జయగీతను పాడు అని ఎవరికి చెప్తున్నానగా, యెరూషలేమా, ఓ యెరూషలేమా. అది దినమంది ఈ మాటలు మనం తీసుకుంటే ఇది ఓ గుడ్ న్యూస్ సంఘమా, ఓ గుడ్ న్యూస్ చర్చ్. నువ్వు సంతోషించు, ఆనందించు, జయకీతం ఎత్తి పాడు. ఎందుకనగా నీ పిల్లలు విస్తారమగుదురు. విస్తారమైన సంతానం దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఎంతగా ఇస్తారంటగా, సంసారి పిల్లల కంటే నీ పిల్లలు అధికం అవుతారు. అనగా భర్త కలిగిన దానికి ఉన్న పిల్లల కంటే నీకు ఎక్కువ కలుగుతారనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం.
ఆ తర్వాత ఆ దినం ముందే మాట్లాడుతూ చెప్పాను, ఇది బయట నుంచి వచ్చిన వారికి, లేకపోతే మనతో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నా ఇంకా పూర్తిగా మనలో మిళితము కాని వారికి ఇది వెర్రితనం అనిపిస్తుంది, ఇది పిచ్చి మాటలుగా అనిపిస్తాయి. కానీ లోపల ఉన్నవారికి, తెలిసిన వారికి, మనది అనుకున్న వారికి ఈ మాటల యొక్క ఆనందము, సంతోషం అర్థమవుతుంది. ఆ రోజు మాట్లాడుతూ చెప్పాను దావీదు మీకాలు గురించి. దావీదు దేవుని యొక్క ప్రత్యక్ష గుడారాన్ని యెరూషలేమునకు తీసుకుని వస్తూ ఉన్నప్పుడు దారి పొడుగున బలులు అర్పిస్తూ, ఆనందిస్తూ, నాట్యం చేస్తూ ఉన్న ఆ విషయాన్ని, అందులో పాలు పొందకుండా కిందకి రాకుండా మేడ మీద ఉండిపోయింది మీకాలు, దావీదు యొక్క భార్య. దావీదుతో పాటు రావలసింది కానీ రాకుండా ఇంటి వద్ద ఉండిపోయి ఆ పైనుండి డాబా మీద నుండి చూస్తూ ఉంటే దావీదు నాట్యం ఆడుతున్నప్పుడు తనకి పిచ్చితనము, వెర్రితనముగా తనకి అనిపించి, దావీదు ఇంటికి రాగానే, ఇంటికి వచ్చిన వెంటనే, ఎంత అవమానం పాలు చేస్తావు, ఎంత సిగ్గు, నువ్వు చేసిన పని ఏమైనా బాగుందా అని చెప్పి ఆ దాసీల ముందు, ఆ సేవకుల ముందు నువ్వు సిగ్గుపరుచుకున్న, సిగ్గుపడి అవమానం కలిగింది అనే మాట అక్కడ అంటుంది. దానితో వాక్యాలు చూస్తాము. ఆమె దావీదుతో కలిసి, దేవుని ప్రజలతో కలిసి సంతోషించిన కారణం చేత ఆ తరువాత ఆమె బ్రతికినంత కాలం గొడ్రాలుగానే బ్రతికింది. మరి బిడ్డలు కలగలేదు ఆమెకి. కనుక నమ్మితే మన ఫలాన్ని చూస్తాం, నమ్మకపోతే ఈ మాట యొక్క కీడు మనకు సంభవిస్తుంది. అలాగని చెప్పి దేవుడు శపిస్తాడు, లేకపోతే నేను శపిస్తాను, మనం శపిస్తామని కాదు. దేవుని ఆశీర్వాదాన్ని మనం తిరస్కరిస్తే దాని స్థానమందు ఏదైతే మిగిలి ఉందో అది మనకు దొరుకుతుంది. కనుక మన విశ్వాసముతో స్వీకరించవలసింది. జయకీర్తనెత్తి ఆనందపడుతూ, గుడ్ న్యూస్ సంగమా, మనకు అధికమైన సంతానం, అధికమైన బిడ్డలను దేవుడు ఇవ్వనై ఉన్నాడు. మనం కంటాము కనుక దేవునికి వందనాలు చెల్లించాలి. అయితే ఈ యొక్క విషయాలు మనం చూసినప్పుడు దేవుని బిడ్డలమైన మనము విశ్వాసముతో ప్రభునందు ఆనందించాలి. గొడ్డుమోతుతనానికి, బ్యారన్నెస్కి బదులుగా ఫ్రూట్ఫుల్నెస్, ఫలభరితమైన కాలము మన ముందు ఉంది. ఈ సంవత్సరం ఫలభరితముగా, విస్తారమైన పంటను కోసే సంవత్సరముగా ఈ సంవత్సరం మన జీవితాలు ఉండనైంది. ఒక సూపర్ న్యాచురల్ షిఫ్ట్ అనగా అసాధారణమైన మార్పు సంభవిస్తూ ఉంది. ఆ మార్పులో మనందరము కూడా పాలుభాగస్థలం కావలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మన భవిష్యత్తును చూస్తున్న దేవుడు. మనకందరికీ కూడా తెలుసు మన దేవుని యొక్క స్వభావము, లక్షణం లేకపోతే క్యారెక్టర్ ఏదనగా ఆది అంతము ఒకేసారి చూడగలిగిన వాడు. మనకైతే ప్రస్తుతమే కనబడుతుంది, కానీ దేవునికి గడిచిపోయింది ఆది కనబడుతుంది, ప్రస్తుతం కనబడుతుంది, భవిష్యత్తు కూడా కనబడుతుంది. అయితే మనం చూసేది ఎలా చూస్తాం? ఈ రోజు నుండి ముందుకు చూస్తాం, వెనక్కి చూస్తాం, కానీ భవిష్యత్తు అనేది మనం వెళ్ళిన తర్వాతే మనకు కనబడుతుంది. కానీ దేవునికి అలా కాదు. మనం ఇంకా ప్రారంభంలో ఉంటుండగానే, ఇంకా బయలుదేరక ముందే ప్రస్తుతం చూస్తున్నాడు, భవిష్యత్తు కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక ఒకేసారి అంతా కనబడుతుంది. అది మనకి, మానవులకు మన దృష్టి లోపం వలన, మనకున్న పరిమితుల వలన అంతం మనకు కనబడదు. ఆది మనం మర్చిపోతాం. మనకి ఇదే గుర్తుంటుంది. ఈ పరిస్థితి చూసినప్పుడు మనకి ముందుకు వెళ్ళలేమేమో, మనకి ఇంతేనేమో, మన పరిస్థితి ఇంతేనేమో, ఎన్నో సంవత్సరాలకి ఇలా ఉన్నాం కనుక ఇలా ఉండిపోతుందేమో అనే భయం, ఆలోచన కలిగి మన అడుగు ముందుకు వేయం. చాలాసార్లు మన తాపత్రయం ఎదురుగా ఉన్నదాన్ని కాపాడుకోవాలి. దానితో మనం ముందు వెళ్ళడం గురించిన ఆలోచన లేక ఉన్నదాన్ని కాపాడుకోవడానికి చాలా సందర్భాల్లో కాంప్రమైజ్ అయిపోతాం, రాజీ పడిపోతాం. కొన్నిసార్లు చూచి చూడనట్టుగా
ఊడుకుంటాం. ఎందుకనగా వారు ఒకరు గట్టిగా మాట్లాడితే కోపం వస్తే చర్చ మానేస్తారేమో, కనుక జనం తగ్గిపోతే మంచిది కాదు కదా, ఎలాగో ముందు వెళ్ళలేకపోతున్నాం, కనీసం ఉన్నవారిని కాపాడుకోవాలి అనే ఒక ఆలోచనలోకి వచ్చామనంటే దాని అర్థం అప్పుడే మనం ఓడిపోయాం. భవిష్యత్తు గురించిన దర్శనాన్ని వదిలేసి ఉన్నదాన్ని కాపాడుకోవడం, స్థిరపరచుకోవడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం అన్నప్పుడు ఓటమిని అంగీకరించినట్టే. కానీ ఈ సంబంధం మనవి చేస్తున్నాను, దేవుని చిత్తమేదనగా మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు మనకు ఆ ముందును భవిష్యత్తును ఎరిగిన దేవుడు. ఆ భవిష్యత్తు విషయమై ఆయన చేస్తున్న గొప్ప కార్యం ఏమిటి అని అంటే, దేవుడు చూస్తున్న దానిని మనము కూడా చూడాలి. దేవుడు చూస్తున్న దానిని మనం నమ్మాలి. దేవుడు చూస్తున్న దానిని ఆయన చూచి ఊరుకోకుండా మనకు చూపిస్తున్నాడు, మన భవిష్యత్తును చూపిస్తున్నాడు. ఏం జరుగుతుంది, ఏం చేస్తామనేది మనకు చూపిస్తున్నాడు. మనలో చాలామంది చూశారు కనుక దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. అయితే నేను ఇంతవరకు చూడలేదు, కల కానీ దర్శనం కానీ నాకు కలగలేదు, చూడలేదు. కానీ మీరు చూసినవన్నీ నా ఆలోచనలో ఉన్నాయి, నా ఊహల్లో ఉన్నాయి, నా తలంపుల్లో ఉన్నాయి. మనం చెప్పాను కదా, యూత్ మీటింగు ఈతమానగూడలో జరిగింది, ఎత్తైన కొండ మీద. అక్కడ మందిర నిర్మాణ పని కూడా ప్రారంభమైంది పోయిన వారమని. అయితే ఈ వారం అక్కడ యూత్ మీటింగ్, యవనస్తులందరితో కూడిన మీటింగ్ అయిపోయిన తర్వాత స్థానిక పాస్టరు ఆఖరిలో వందన సమర్పణ చేస్తూ ఒక మాట చెప్పాడు, ఇది ఎవరికి చెప్పలేదు, నా భార్య ఒక్కదానికి చెప్పాను, ఈరోజు మీ అందరికీ చెప్తున్నానని చెప్పి సాక్ష్యం ఇచ్చాడు ఆయన. మొన్న పోయిన వారానికి అనగా మొన్న బుధవారానికి 2 వారాల క్రితం ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు, తన కుటుంబాన్ని గురించి, సంఘాన్ని గురించి ప్రార్థన చేస్తూ ఉంటాడుగా దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు ఆయనకి. ఆ చూసింది ఎదురుగా, దర్శనం ఎదురుగా మన స్థలం, కొత్త స్థలం, ఆ స్థలాన్ని చూచాడు ఆయన. అందులో నిర్మాణం చూశాడు. అది 3 అంతస్తుల బిల్డింగ్ అట, యూ షేప్లో, యూ ఆకారంలో ఉంది. మధ్యలో స్థలం ఉంది, అది మందిరముగా ఉంది. ఆ యూ మధ్యలో ఉన్న స్థలం. అందులో చూసినప్పుడు వేలాదిగా ప్రజలు ఉన్నారట. వేలాదిగా ప్రజలుండి ఆరాధన చేస్తున్న సమయంలో నేను అక్కడ నిలబడి 2 అనౌన్స్మెంట్లు చేశానంట. అందులో మొదటి అనౌన్స్మెంట్ ఏమిటనంటే, ఆ వేలాది మందికి చెబుతున్న మాట, మీరెవ్వరూ ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, మనందరికీ కావలసినంత ఆహారం ఇక్కడ ఉంది, మీరందరూ వచ్చి ఆహారం తీసుకుని భుజించవచ్చు, ఏ లోటు లేదు, ఏ లేమి లేదు, సమృద్ధి అయిన ఆహారం మనకి ఇక్కడ ఉందని ఒకటి. రెండవ అనౌన్స్మెంటు, మనకి ఇక్కడ కరెంటు గురించిన ఇబ్బంది మనకు లేదు, కావలసినంత కరెంటు మనకు ఉంది, ఇక్కడ లైట్లు ఆరు, ఇక్కడ ఎలక్ట్రిక్ పనులు ఏవి కూడా ఆగు, అంత సమృద్ధి అయిన పవర్ మనకు ఉంది అని అనౌన్స్ చేశారట. దాంతో ఇది నేను చూశాను అని సాక్ష్యం ఇచ్చినప్పుడు చాలా సంతోషం అనిపించింది. అది ఒకవేళ మీరైనట్లయితే, మన సంఘం అయినట్లయితే, మీరు వింటూ ఉన్నారు, ఎవరెవరో చెప్పి వింటున్నారు కాబట్టి దాన్ని బట్టి మనం ప్రభావితం అవ్వచ్చు. కానీ కొండల మీద ఉన్న పాస్టర్లకి తెలియదు, వారికి ఆ ఉద్దేశం, మన ఆలోచన, మన దర్శనం వారికి తెలియదు. కానీ తెలియని మనిషిగా దేవుడు చూపించడం ద్వారా మరొకసారి అది నిజమని, దేవుడు అది చూస్తున్నాడని రుజువు అవుతూ ఉంది. కనుక ఆయన అంతమును చూసిన దేవుడు మనకు చూపిస్తూ ఉన్నాడు. అయితే అది అంతమంటే దాంతో అయిపోతుందని చెప్పడం కాదు నా ఉద్దేశం. అది సుదూర భవిష్యత్తులో మనకు ఉన్నట్టుగా మనం అనిపిస్తూ ఉంది. కానీ ఆయన చేరుకున్న తర్వాత, దాని తర్వాత ఇంకా ముందుకు మనం చూపిస్తాడు ఆయన. అది అంతం ఎంతవరకు అనగా ప్రభు రాకడ వరకు, ప్రభు రాకడలో మాత్రం అంతమవుతుంది తప్ప, ఈలోపు మనం ఎంతో కాలంగా, ఎన్నో సంవత్సరాలుగా ఆశిస్తున్న ఈ దర్శనం నెరవేరుతుంది. దాని తర్వాత ఇంకా మనం ముందుకు సాగుతాం. లోకములో జనాభా అనేక మంది ఉన్నారు. ప్రభు యొక్క చిత్తం ఏదైనా ఎవరు నశించుట ఆయన చిత్తము కాదు. మానవ జాతి అంతటి కొరకు పరలోకాన్ని విడిచి భూలోకానికి వచ్చాను, మరణించాడు. కనుక కొన్ని వేల మందితో ఆయన దర్శనం పూర్తి కాదు. మన సామర్థ్యాన్ని బట్టి, మన యొక్క పరిమితులను బట్టి దేవుడు ప్రస్తుతానికి తాత్కాలికంగా, ప్రాథమికంగా 5,000 మందిని గురించిన దర్శనాన్ని ఇచ్చాడు. దేవుడు మనల్ని బలపరిస్తే అంతకంటే ముందుకు మనం సాగగలం, లేదా దేవుడు ఇంకెవరినైనా బలపరిచి ఆ కార్యాన్ని జరిగిస్తాడు.
కనుక దేవునికి సంఘం మనవి చేస్తున్నాను, మనకి ఇవ్వబడిన దర్శనం, మనకి ఇవ్వబడిన మాటలు అవి దేవుని దృష్టిలో జరిగిపోయింది. మనం అందులోనికి వెళ్ళవలసిన అవసరం ఉంది. అయితే అందులోనికి వెళ్ళాలి అంటే మనం చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. 2వ వచనం ఏం చేయాలి? నీ గుడారపు స్థలమును విశాలపరచుము, నీ నివాస స్థలములో తెరలు నిరాటంకముగా సాగినము, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగ్గొట్టుము. Enlarge the place of your tent and let the curtains of your habitations be stretched out. Do not hold back. Lengthen your cords and strengthen your stakes. ఇక చెబుతున్న మాట్లాడుతున్నగా నీ ఇంటిని, నీ గుడారాన్ని నువ్వు పెద్దది చేయాలి. ఎన్లార్జ్ అనగా ఉన్న ఇది చాలక నువ్వు పెద్ద చేయవలసిన అవసరం ఉంది అనే మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుక పెద్దది చేసినప్పుడు మన యొక్క ఊహ ఎందుకు అనగా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పెద్దది చేస్తున్నాం. మన మందిరం ఒకప్పుడు ఈ మొక్కే ఉండేది, అందులో సఖ్యమే ఉండేది. అదే జనం వస్తున్న కొలది వెనక్కి మనం పెద్దది చేస్తాం. ఈ మందిరం మొదటి ముక్క కట్టే సమయానికి దాని నిండా మనుషులు లేరు మనకి. కానీ తర్వాత నిండిన తర్వాత ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇదంతా ఖాళీయే. కానీ దేవుని కృప చేత ఇది నిండిపోయింది. ఇంకా పట్టనప్పుడు ఈ పక్కది ఎక్స్టెండ్ చేస్తాం. దేవుడు దాన్ని కూడా నింపాడు. ఇంకా బయట స్థలము లేక, ఇప్పుడంటే స్థలం ఉండి కూడా కూర్చొని బయట ఉన్నారు, కానీ స్థలము లేక బయట ఉండిన పరిస్థితి మనకు తెలుసును. ఆ కారణం చేత గ్రోత్ని ఎక్స్పెక్ట్ చేస్తూ, పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేస్తూ మనం ఈ మందిరాన్ని 3 సార్లు మనం పెద్దది చేయడం జరిగింది. అంతకుముందు పాకలో ఉన్నప్పుడు దాన్ని కూడా అలాగే 3 సార్లు పెద్దది చేస్తాం. చిన్న పాక వేసిన తర్వాత ముందుకు వెనక్కి దాన్ని పెంచిన సందర్భాలు ఉన్నాయి మన సంఘంలో. మీకు తెలుసు పాత వారికి అది తెలుసును. అయితే ఈ మందిరాన్ని కూడా అలాగే చేస్తాం. అయితే ఈ సమయమందు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏదనగా ఆ గొప్ప ఇంక్రీజ్ని, అధికమైన ఆ సంఖ్యను, వేల కొలదిగా మనం మనం చూపిస్తున్న ఆ సంఖ్యను పట్టడానికి సరిపడే మందిరాన్ని మనం కట్టవలసిన అవసరం ఉంది. అయితే మనం ఏర్పాటు చేసుకున్న పరిమితి ఏమిటంటే ప్రభునందు విశ్వాసం నుంచి కొంతవరకు ముందుకు వెళ్ళాం. మొదట్లో అయితే ఈ స్థలం మాత్రమే మనకు ఉండింది. అయితే ఇక్కడున్న కాలంలో మనం ఆలోచించాం, ప్రార్థన చేస్తాం. మన బ్రాంచ్ సంఘాలన్నీ కలిపితే 3,000 కంటే ఎక్కువ మంది మనం ఉంటాం. కానీ ఇంకొక 2,000 మంది ఉంటే 5,000 సంఖ్య చేరిపోతాం. కానీ ఇంకొక కొన్ని బ్రాంచ్ సంఘాలు ఏర్పాటు చేస్తే సరిపోతుందని భావించాం. కానీ ప్రభు చెప్పిన మాట, ఇక్కడ పాలకొండల సంఘం అంత అవ్వాలి. అది ఎప్పుడైతే విన్నామో, ప్రభు ఆ మాట చెప్పాడు, అప్పుడు ఆలోచన చేస్తే ఈ స్థలం మనకి ఎట్టి పరిస్థితులు కూడా చాలదు అని అర్థమైన తర్వాత స్థలం కోసం ప్రయత్నం చేస్తాం. దేవుని యొక్క మహాకృపను బట్టి చెప్పాలంటే విశ్వాసంతో చాలా భయంకరమైన అడుగు వేశాము, ప్రమాదకరమైన అడుగు. అది ఆ సమయంలో చూస్తున్న వారు కొంతమందికి చాలా భయం వేసేది. మరి ముఖ్యంగా లోపల ఉన్న వారి సంగతి ఎలా, కానీ బయట ఉన్నవారు మాత్రం కంగారు ఎత్తిపోయేవారు. ఇది ఎలా చేస్తారు, ఇంత డబ్బు, తర్వాత ఆ నిర్వహణ, అది కుటుంబాలు తాత తండ్రి నుంచి వచ్చిన ఆస్తి, ఆ వ్యవహారం చూసినప్పుడు చాలామందికి భయం వేసేది. కానీ ఆ సమయంలో దేవుడు మనకి విశ్వాసాన్ని ఇచ్చాడు, ధైర్యాన్ని ఇచ్చాడు. కావలసిన ఆర్థిక వనరులు కూడా సమకూర్చేదంతా కూడా ఆయన వల్లనే జరిగింది తప్ప ఇది ఎక్కడ కూడా మన శక్తి, మన బలము, మన జ్ఞానము కాదని మనకు తెలుసును. అది విశ్వాసంతో అక్కడ మనం 3.5 ఎకరాల స్థలం కొన్నాం. మీకు అందరికీ తెలుసును. ఆ స్థలాన్ని మనకు భద్రపరుచుకున్నాము, గోడలు కట్టాము, గేట్లు వేసాం, 2 సంవత్సరాల క్రితం బోర్లు వేసాం. అది అక్కడితో ఆగిపోయింది. కానీ ఇప్పుడు ప్రభు మనతో చెబుతున్న మాట ఏదనగా, మన గుడారపు స్థలం విశాలపరచాలి. ఈ స్థలము మనకు సరిపోదు కనుక ఇక్కడికి ఏది చేయడానికి మనకు మార్గం లేదు. స్థలం నిండిపోయింది, కానీ వెనక్కి కానీ ముందుకు కానీ పక్కకు కానీ చేయలేని పరిస్థితుల్లో దేవుని చిత్తమని విశ్వసిస్తూ ఆ నూతన స్థలమందు మందిర నిర్మాణ పనిని మనం ప్రారంభించవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కనుక దాని కొరకు ఈ సంవత్సరమందు మనం పూనుకోవలసిన అవసరం ఉంది. పోయిన సంవత్సరం నుండే మనం దాని కొరకైన నిధిని మనం ప్రారంభించాం, కొంతమంది ఇస్తూ ఉన్నారు. అది సరిపోదు. కానీ ఇంకా మిగతా అందరము కూడా మనం బాధ్యత వహించి ఆ దర్శనాన్ని చూసాము, నమ్ముతున్నాము.
అని వారందరము కూడా దర్శన నెరవేర్పు కొరకు, ఆ నిర్మాణము కొరకు మనందరము కూడా మన చేతులు చాపి ఇవ్వవలసిన అవసరం ఉంది. ఇక్కడ చెబుతున్న మాట, బిడ్డలు కనని గుడ్రాలతో దేవుడు అంటున్నాడు, గుడారపు స్థలం విశాలపరచుము. అంటే బిడ్డలు లేని ఈమె ఒకే గదిలో ఉంటుంది, ఒంటరిగా ఉంటుంది. పక్కన ఇంకా గదులు 4-5 గదులు 8 గదులు పెట్టుకుంది అనుకోండి, చేస్తున్నారు, నిర్మాణం చేస్తున్నారు అనుకోండి. చూసి వారు అడుగుతారు, ఏమమ్మా ఇల్లు ఎందుకు పెద్ద చేస్తున్నావు? నా పిల్లలు కలుగుతారు, దేవుడు నా పిల్లలు ఇస్తున్నాడు. దేవుని పనులు అన్నీ కూడా ఏమిటంటే చేసిన తర్వాత మనం సిద్ధపరచమండు, చేయకముందే విశ్వాసంతో మన అడుగు ముందుకు వేయాలి. యోర్దాను నది 2 పాయలు అవ్వడం కానీ, ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వడం కానీ, ఇంక ఎరుకో గోడలు కూలడం కానీ, ఇవన్నీ మనం ఆలోచన చేస్తే ముందు మనం చేయవలసిన పని ఉంది. ఆయన ఆశ్చర్యకరంగా ఆయన పనిని చేస్తాడు, కానీ మనం చేయవలసిన పని అడుగు ముందుకు వేయాలి, ముందుకు సాగాలి. కనుక ఈమె ముందుగానే కడుతున్నప్పుడు ఎలాగ అనిపిస్తాను, పిచ్చితనం అనిపిస్తుంది. దేవుడు చెప్పాడు పెద్ద చేయమన్నాడు, కానీ పెద్ద చేస్తున్నాను, గదులు కడుతున్నాను అని అనుకుంటే అది వెర్రితనముగా అనిపించిన పరిస్థితి. కానీ లోకము దృష్టిలో, విశ్వాసం లేని వారి దృష్టిలో, లేకపోతే బయటి వారి దృష్టిలో అది హేళనగా వెటకారంగా అనిపించవచ్చు. కానీ విశ్వసిస్తున్న మనము విశ్వాసంతో అడుగు వేస్తే దేవుడు తప్పనిసరిగా ఆయన వాగ్దానం చేసిన కార్యాన్ని మన జీవితాల్లో ఆయన నెరవేరుస్తాడు. అంటున్నాడు, నివాసస్థలము తెరలు సాగనివి, నీ త్రాళ్ళను పొడుగు చేయి, దానికి మళ్ళీ వస్తాను నేను. ఇది దేవుని యొక్క సంఘము, దేవుని యొక్క చిత్తం. ఇది పోయిన వారం చెప్పాను, అంతకుముందు వారం. మన సంఘం మనుష్య ఆలోచన వల్ల పుట్టింది కాదు, మనుషుల తలంపు వల్ల పుట్టింది కాదు, మనుష్య జ్ఞానము చేత జరుగుతున్న పని కాదు. దేవుని చిత్త ప్రకారంగా దేవునికి లోబడి మాత్రమే మనం చేస్తూ ఉన్నాం. అయితే దేవుడు రాస్తున్న ఈ కథ, దేవుడు రాస్తున్న ఈ చరిత్ర ఎవరు కూడా మార్చలేరు. అదే మానవ ఆలోచనతో ప్రారంభమైన కథ మధ్యలోనే పూసిపోవచ్చును, కానీ దేవుని చేత రచించబడుతున్న కథ కొనసాగుతుంది. ఎంతవరకు కొనసాగుతుందనగా నిత్యత్వానికి కొనసాగుతుంది. మనకి ఆశ ప్రార్థనేతనగా పాలకొండ నుంచి లక్షలాదిగా ప్రజలు ప్రభు సన్నిధికి చేరాలి. ఆయన రాకడలో పాలకొండ అనేక మంది పాలకొండ అంతే రక్షించబడాలి మన ఆశ. ప్రతి వీధులుగా కుటుంబాలుగా రక్షించబడాలి. ఇది మన యొక్క దర్శనం, మన యొక్క ఆశ, ప్రార్థన. అది దేవుని చిత్తానుసారమే దేవుడు మనకి ఇచ్చినది. ఇది మనం కూర్చొని మన సంఘం ఎంత అవ్వాలి, ఏం సేవ చేద్దాం అన్న కమిటీ వేసి కూర్చొని ఆలోచించి చేసింది కాదు. లేకపోతే కుట్ర పని ఉన్న సంఘాన్ని ఎలా చీలదేస్తాం, ఎలా పాడు చేస్తాం, మిగతా సంఘాలన్నింటి నుంచి ఎలా పోగేసుకుంటాం అని ఆలోచించింది కాదు. ఇది దేవుని నడిపింపు మేరకు దేవుడు ఇచ్చిన పనిని చేస్తూ నూతనమైన వ్యక్తులు రక్షించబడాలనే తాపత్రయంతో ప్రారంభిస్తున్న పని. కానీ ఇది ఆయన చరిత్ర, ఇది ఆయన కథ, ఆయన మన ద్వారా జరిగిస్తున్న కార్యం అని చెప్పి మనవి చేస్తూ ఉన్నారు. కనుక ఆయన ద్వారా జరిగిన కార్యం తప్పనిసరిగా ఏ మనిషి కూడా దాన్ని వ్యతిరేకించలేడు, వ్యతిరేకించినా నిలబడలేడు అనే సంగతిని ప్రకటిస్తూ ఉన్నాను. అది 54 అధ్యాయం అంటున్నాడు. 14వ వచనం నుంచి చూస్తే 14వ వచనం, నీవు నీతి గల దానివై స్థాపింపడు. దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం, ఓ గుడ్ న్యూస్ సంగమా, నీవు నీతి గల దానివై స్థాపింపడు. ఇక్కడ యెరూషలేము గురించి అంటున్న మాట, యెరూషలేము గురించిన మాటను మనకు ఆపాదించుకుంటూ నీవు నీతి గల దానివై స్థాపించబడదు. యూ షాల్ బి ఎస్టాబ్లిష్డ్. నువ్వు స్థిరపరచబడతావు, నువ్వు స్థాపించబడతావు. ఇంకా అంటున్నాడు, నీవు భయపడనక్కర్లేదు. ఓ గుడ్ న్యూస్ సంగమా, నువ్వు భయపడనక్కర్లేదు. బాధించు వారు నీకు దూరముగా నుందురు. దేవుని సంగమా, నిన్ను బాధించు వారు ఏమవుతారు? నీకు దూరం అవుతారు. భీతి నీకు దూరముగా ఉండును. భయం అనేది, భీతి అనేది నీ దూరంగా ఉంటుంది. అది నీ దగ్గరకు రానే రాదు. భయం నీ దగ్గర రాదు. మనం చాలా కాలంగా భయంతో ఉన్నాం, ఆందోళనతో ఉన్నాం. ఏం జరుగుతుందో, ఏమైపోతుందా? కానీ ఈ సంవత్సరం దేవుడు మనతో చెప్తున్న మాట ఎదురుగా, మీరు భయపడనక్కర్లేదు. బాధించు వారు నీకు దూరంగా ఉంటారు. నేను బాధ పెట్టేవారు నీ దగ్గర ఉండరు, నీ దగ్గర రాలేరు. భీతి నీకు దూరంగా ఉండను, అది నీ దగ్గరకు రానే రాదు. ఇంకా అంటాడు, జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు.
ఒకవేళ నీకు వ్యతిరేకంగా ఎవరైనా పోగుబడినా అది నేను చేస్తున్న కార్యము కాదు. నీకు విరోధంగా గుంపు కూడేవారు నీ పక్షవారగుదురు. నీకు వ్యతిరేకంగా గుంపు కూడేవారు అందరికి కూడా నీ పక్షవారు అవుతారు అని చెప్పి ఇంకా అంటాడు 16వ వచనంలో, ఆలకించుము, నిప్పులూది తన వృత్తికి తగినట్టుగా పనిముట్టు చేయు కమ్మరిని సృజించిన వాడను నేనే, నాశనము చేయుటకై పాడు చేయవారిని సృజించేవాడను నేనే. కమ్మరిని సృజించేవాడను నేను. అతను చేసే పనిముట్లు చేస్తాడు. నాశనం చేయడానికి పాడు చేయవాడిని సృజించేవాడని కూడా నేనే అని చెబుతూ ఆయుధాలు తయారవుతున్నాయి కమ్మరి వలన అని చెప్పి 17వ వచనం అంటున్నాడు, నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఇంకా అంటాడు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకుల నీతి నా వలన కలుగుచున్నది, అది వారి స్వాస్థ్యము. ఇదే యెహోవా వాక్కు. అలాగే దేవుడు ప్రవచన రీతిగా చెబుతున్న మాట, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. తర్వాత ఒకవేళ నిన్ను కోర్టుకి ఈడిస్తే, నువ్వు కోర్టుకు వెళ్ళే పరిస్థితి వస్తే, నీకు వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఆ వాదన నిలబడదు. ఇంగ్లీష్ మనం చూస్తుంటాడు, నో వెపన్ నో టంగ్. ఏ ఆయుధము కానీ ఏ నాలుక కానీ నీకు వ్యతిరేకంగా ఎంత మాత్రము కూడా నిలబడదు. నిలబడక ఏమవుతుంది? యెహోవా యొక్క సేవకుల నీతి నా వల్ల కలుగుతుంది అంటున్నాడు. ఈ నీతి మీది కాదు, ఈ నీతి నాది, నా నీతిని మీకు ఇస్తున్నాను, ఇది మీ యొక్క స్వాస్థ్యం. కానీ మీకు ఓటమి లేదు, మీరు సిగ్గుపడవలసిన పని లేదు. ఇంకా పై వచనాల్లో మాట అంటాడు, మీరు ఇక భయపడకము. 4వ వచనం అంటాడు, భయపడకు, నువ్వు సిగ్గుపడనక్కర్లేదు. 4:54 వచనం, నీవు సిగ్గుపడనక్కర్లేదు, అవమానమును తలంచుకము, నీవు లజ్జపడనక్కర్లేదు. నీ బాల్యపు కాలం సిగ్గును మర్చదు, నీ వైద్యపు నిందను ఇక మీద జ్ఞాపకం చేసుకున్నావు. కనుక సిగ్గుపడవలసిన పని లేదు, అవమానం పొందవలసిన పని లేదు, భయపడవలసిన పని లేదు, భీతి నీ దగ్గరలోనికి రాదు. నీ వ్యతిరేకంగా ఎవరైనా కూడినా సమకూడినా అది నేను ఏర్పాటు చేసింది కాదు. కొన్ని సందర్భాలు మనం చూసాం, ఇంతకుముందు మనం అనుభవించాం. కొంతమంది మనుషులు, కొంతమంది గుంపులుగా కూడి మనల్ని అణచాలని, మనం లేకుండా చేయాలని ప్రయత్నం చేస్తున్న ప్రయత్నాలు మనకు తెలుసును. మళ్ళీ అవన్నీ జ్ఞాపకం చేయడానికి నాకు ఇష్టపడడం లేదు, కానీ గుర్తున్నాయి. ఆ టైంలో వారు మన ఈ రోడ్డు మీదే ఊరేగింపులు చేస్తూ ఉండేవారు. మరి ఊరంతా వదిలేసేవారు. ఎందుకంటే నేను చూడాలి, మనం కృంగిపోవాలి, మా బలం చూడండి అన్నట్టుగా ఈ రోడ్డు మీదే ఊరేగింపులు చేస్తూ వచ్చారు. కానీ అవన్నీ ఏమయ్యాయి? ఇక్కడ వాగ్దానం చూస్తున్నాడు, అంటున్నాడు, నీకు విరోధంగా గుంపు గూడువారు నీ పక్షవారు. చాలామంది మళ్ళీ తిరిగి మన పక్షవారుగా, మన ఎడల అభిమానం కలవారుగా దేవుడు వారిని మార్చారు. ఒకప్పుడు మనకు వ్యతిరేకంగా నిలబడిన వారే మారిన పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కనుక నీకు విరోధముగా కమ్మరి ఎంతో ప్రయాసతో అగ్నికి ఓర్చి ఆయుధాలు పనిముట్లు తయారు చేస్తూ ఉన్నాడు. అంటున్నాడు, అవి నేను ఏర్పాటు చేసినవి కాదు, అవి నీకు విరోధముగా నిలబడలేవు. మనకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. ఇది మన సంఘానికి మాత్రమే కాకుండా మన వ్యక్తిగత జీవితాలకు, మన కుటుంబాలకు మనం తీసుకుందాం. మనకి అనేక వ్యతిరేకతలు ఉన్నాయి, అనేక మంది మన ఏళ్ళ ఈర్ష్యపడుతున్న వారు ఉన్నారు. మన ఎదుగుదల, మనకు ముందుకు సాగడం, మన యొక్క ఆశీర్వాదం చూచి ఇష్టపడిన వారు అనేక మంది ఉన్నారు. ఒకవేళ మన సొంత కుటుంబస్తులే మనకు వ్యతిరేకంగా ఉన్నారేమో, పోరాడుతూ ఉన్నారేమో. అయితే ప్రభువు ఇక్కడ ఇస్తున్న మాట ఏదనగా, నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు. న్యాయ విమర్శలు నీకు దోషారోపణ చే ప్రతి వానికి నువ్వు నేరస్థాపన చేసేద్దాం. న్యాయ విమర్శ అని కోర్టులో మనకు తెలుసు, మన 7 సంవత్సరాలు కోర్టు కేసు. ఆ 7 సంవత్సరాల కాలంలో భయంకరమైన అవమానం, నింద, దూషణ కలిగేది. కానీ అందులో జరిగింది ఏదనగా ఏమైంది? న్యాయ విమర్శ నీకు దోషారోపణ చే ప్రతి వానికి నీవు నేరస్థాపన చేయదు. మనం కోర్టుకు వెళ్ళలేదు, మన మీద వేసిన కేసును మనం ఎదుర్కొన్నాం, వాదించాము, చేశాం. మన మీద నేరస్థాపన చేస్తున్న దాని బదులుగా మనమే ఇది రుజువు చేసి నేరస్థాపన వారి మీదే చేశాం.
దేవునికి మహాకృపగల కార్యం, ఆశ్చర్య కార్యం. దేవుడు మన పక్షాలను నడిపించి దేవుడికి వాగ్దానం, మీ పక్షాన్ని ఉంటాను నేను, మీ నీతి నా వలన కలుగుతున్నది, ఇది మీకు సొత్తు, ఇది మీ స్వాస్థ్యం అని చెబుతూ ఉన్నాడు. అయితే దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. దేవుడు వాగ్దానం చేస్తే దాన్ని ఎవరు కూడా మార్చలేరు, ఏ మనిషి మార్చలేరు. దేవుడు చేసే కార్యాలు అసాధారణమైన కార్యాలు, సూపర్ న్యాచురల్, అసాధారణమైన విధముగా కార్యాలు చేస్తారు. ఒకవేళ మన జీవితంలో ఎవరైనా గొడ్డుమోతనముతో, అనగా ఫలితం లేక, ఫలము లేక, ఎదుగుదల లేక, ఎంతో కాలంగా స్తబ్దుగా ఆగిపోయిన స్థితిలో ఉండిపోతే, ప్రభు చెప్తున్న మాట ఏదనగా మీరు ముందుకు సాగండి, మీ పెంచుకోండి, విశాలపరచుకోండి, సాగండి, ముందుకు వెళ్ళండి అనే మాట చెబుతూ ఉన్నాడు. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయాం, ఎన్నో సంవత్సరాలు ఇలా ఉన్నాం, కానీ ఇప్పుడే మాత్రం ఏం జరుగుతుంది అని అనుకుంటే, ఇది దేవుడు ఏర్పాటు చేస్తున్న సమయం, ఇది దేవుడు నిర్దేశించిన సమయం. ఇంతకాలం మనం ఆగాం, ఇంతకాలం మన యొక్క స్తబ్దుగా ఉండిపోయాం, ముందుకు సాగలేదు. ఒక పాజ్ లేకపోతే ఒక అడ్డుగా ఆగిపోయిన పరిస్థితి, ముందుకు ఎలాగ వెళ్ళాలో తెలియని స్థితిలో ఆగిపోయారేమో. ఇంతవరకు కొన్ని సంవత్సరాల కథ జరిగింది. కానీ దేవుడు చిత్తగించినప్పుడు, దేవుడు పూనుకున్నప్పుడు ఏం జరుగుతుంది? వెంటనే అసాధారణమైన కార్యం జరుగుతుంది. అప్పుడు మాట్లాడుతూ చెప్పాను మీకు, ఒక శ్రేష్టమైన ద్రాక్ష, శ్రేష్టమైన వైన్ మనకు కావాలి అని అంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ముఖ్యంగా ద్రాక్ష తోటను నాటడానికి, ద్రాక్ష తోట ఫలానికి రావడానికి 7 సంవత్సరాల కాలం పడుతుంది. అయితే 7 సంవత్సరాల కాలం తర్వాత ఆ ద్రాక్ష ఫలము తీసి శ్రేష్టమైన ద్రాక్షరసంగా చేసి దాని తర్వాత మనం నిల్వ చేస్తే 14 సంవత్సరాలు నిల్వ చేయాలి. అంటే ద్రాక్షవల్లి తయారవడానికి 7 సంవత్సరాలు, ఆ ఫలము తీసుకుని మనకు 14 సంవత్సరాలు నిల్వ చేయడం. ఈ ద్రాక్ష తోటలు తర్వాత ఈ కంపెనీ, వైన్ చేసే కంపెనీలు దేవుని యొక్క మహాకృప చేత నేను జర్మనీ దేశం వెళ్ళినప్పుడు చూశాను. ఆ ఫ్యాక్టరీ దగ్గర వెళ్ళాను నేను. అక్కడ ఆ ద్రాక్ష వనంలోనికి వెళ్తే, ఆ తోటలోనికి వెళ్తే, అక్కడ ఎవరు వచ్చి చూసిన వారందరికీ కూడా ఉచితంగా మీరు ఎంత కావాలంటే కోసుకొని తినవచ్చు. సంచిలో పెట్టుకెళ్తా ఉంటే కుదరదు, కానీ మీరు తినగలిగినంత కోసుకొని తినవచ్చు. అక్కడ చాలా నల్లని ద్రాక్ష, మంచి రుచిగల ద్రాక్ష అది. అది చూసి ఆ పక్కనే ఆ కొండ దిగువనే పెద్ద ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీలో వారు వైన్ తయారు చేస్తారు. అయితే అది శ్రేష్టమైన ద్రాక్షారసం అవ్వాలి అని అంటే కనీసం 14 సంవత్సరాలు నిల్వ ఉండాలి. అనగా 14 సంవత్సరాలు ఇది, తర్వాత 7 సంవత్సరాల పంటకు 21 సంవత్సరాలు అయితే తప్ప శ్రేష్టమైన ద్రాక్షారసము రాదు. కానీ ప్రభు చూసినప్పుడు ఏం చేశాడు? 6 రాతి బాణల నిండా నీళ్లు నింపి ఆ నీళ్లు తీసుకుని వెళ్ళి ఎవరికి ఇమ్మన్నాడు? విందు ప్రధానికి ఇవ్వమన్నాడు. ఆ సేవకులు ప్రభు యొక్క విశ్వాసముతో ఆయన చెప్పిన మాటకు లోబడి వారు చేస్తే వారికి అర్థం అవ్వలేదు. ఎలాగవుతుంది ద్రాక్షారసం? అక్కడ అవసరత ద్రాక్షారసం, నీళ్లు కాదు. కానీ ఆ నీళ్లు ఉంచి విందు ప్రధాని దగ్గర తీసుకుని వెళ్తే క్షణములో ఆ నీరు ద్రాక్షారసంగా మారిపోయింది. ఇది ప్రభువు చేసిన అద్భుతం. కానీ ఎంత సమయం పట్టింది ద్రాక్షారసం తయారవడానికి? అయితే విందు ప్రధాని అంటాడు, ఎవరైనా సరే ముందు మంచిది ఇస్తారు, తర్వాత ఆలస్యం అయిపోయినప్పుడు, అది ఆఖరికి వచ్చినప్పుడు జబ్బుది పోస్తారు. ఇప్పుడు మనకు అర్థం కావాలంటే ముందు మంచి సాంబార్ ఉంటుంది, మంచి పెరుగు పచ్చడి ఉంటుంది, కచంబరు ఉంటుంది. కానీ జనం పెరుగుతున్నప్పుడు తగ్గిపోతున్నాడు, ఏం చేస్తాం? నీళ్ళు పోసేస్తూ ఉంటాం. సాంబార్లో అయితే వేడి నీళ్ళు, పెరుగు పచ్చడిలో చన్నీళ్ళు, అంతేనా? ఇంకేమైనా చేస్తారా? ఏమవుతుంది? ఉండి కొలితే పలచన అవుతుంది. కానీ ఇక్కడ వీరు చూసినప్పుడు మొదటేమో మామూలు తెస్తావు, జబ్బు తెస్తావు, ఇప్పుడు చూస్తే శ్రేష్టమైనది ఇచ్చావు, ఇది ఎక్కడ దాచి ఉంచావు? దేవుడు చేసే అద్భుతం ఆ రకంగా ఉంటుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. కానీ దాని కొరకు మనం ఆశిద్దాం, దాని కొరకు ఎదురు చూద్దాం. దేవుడు చేసేది ఏది కూడా చులకనది, ఏదో ద్రాక్షారసం లాంటి వాసన వచ్చింది ఆయన చేయడానికి. శ్రేష్టమైనది చేస్తాడు. ఆయనలో ఉన్న బలం అది, ఆ శక్తి అది, ఆయన ఆలోచన అలాగే ఉంటుంది. మన జీవితాల్లో కూడా దేవుడు చేస్తున్న కార్యం, ఇచ్చిన వాగ్దానం, నిన్ను తలగా చేస్తాను కానీ తొగ్గ చేయడు. అది ఆయన చిత్తము కాదు. మనం ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థాయిలో పనిచేస్తున్నా, ఏ వృత్తిలో మనం ఉన్నా, ఆ వృత్తిలో మనం ఏమవ్వాలి? టాప్ అవ్వాలి. మనం లేకపోతే ఆ పని జరగకూడదు. అంత ఉన్నతమైన స్థాయికి మనం ఉండాలి అనేది దేవునికి చిత్తం.
మనం బొటాబొటిగా ఉండడానికి, ఏదో కాలక్షేపంగా బ్రతికేయడానికి చూస్తాం, కానీ దేవుని చిత్తం అది కాదు. దేవుడు కోరుతుంది ఉన్నతమైన స్థాయి. యోసేపు జీవితాన్ని మనం చూస్తే, యోసేపు ఎంతకాలం, ఎప్పుడో బాల్యంలో వచ్చే కలలు, కానీ తన జీవితంలో చూస్తే దాదాపు 22 సంవత్సరాలు కనిపెట్టవలసిన పరిస్థితి. తన 39వ సంవత్సరం వయస్సులో అతడు ఫరో తర్వాత ఫరో అయ్యాడు. బాల్యం నుండి ఆ దర్శనం ఉంది, బాల్యం నుండి ఆ కళ ఉంది, కానీ ఒక్క రాత్రిలో అది మారిపోయింది. అంతవరకు చాలా శ్రమ అనిపించిన, గోతులో త్రోయబడ్డాడు, అన్నదమ్ములు అమ్మివేస్తారు, పోతీఫరు పని చేస్తాడు బానిసగా, అక్కడి నుండి చేయని తప్పుకు చెరసాలలో పంపబడ్డాడు, చెరసాలలో ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. ఈ కాలం అంతా, ఈ వేచి ఉన్న ఈ కాలంలో దేవుడు దాన్ని సిద్ధపరిచాడు, స్థిరపరిచాడు. అలాగే మనల్ని కూడా ఈ వేచి ఉన్న కాలంలో దేవుడు మనం మాట్లాడుతూ ఉన్నాడు, మనం దర్శిస్తున్నాడు. చాలా వాటి గుండా మనం వెళ్ళాం, చాలా పాఠాలు మనం నేర్చుకున్నాం. ఎవరెవరు ఎలాంటి వారు అనేది మనకు ఈ భజనీ కాలంలో, ఈ వేచి ఉన్న కాలంలో మనకు తెలిసింది. మన సంఘం ప్రారంభించిన వెంటనే, సేవ ప్రారంభించిన వెంటనే ఆ దర్శనంలోకి మనం వెళ్ళిపోతే మనతో ఎవరెవరు తీసుకెళ్తారో, ఎవరెవరు మనతో వస్తారో మనకు తెలియదు. కానీ ఇప్పుడు మన వెనుకున్నది ఎవరు, మనతో ఉన్నది ఎవరు అనేది మనకు పూర్తిగా తెలుస్తుంది. మనకు వ్యతిరేకంగా ఉన్నది ఎవరు, మనలో ఉన్నప్పటికీ మన వారు కాని వారు మనకు తెలుస్తుంది. ఇప్పుడు ఇంతకుముందు అయితే తెలియదు. అంతా రావారే పాట ఉంది, ఎవరు ఆకుమతి జానకి రాసిన పాట, అంతా రావారే అని ఎంతో సంబరపడగా నట్ట నడి సంద్రాన్నే నన్ను ముంచినారే. ఇప్పుడు మనకి తెలుసు, అవన్నీ మనం చూచాం. తన దావీదు కూడా అభిషేకించబడిన తర్వాత 15 సంవత్సరాలకి రాజు అయ్యాడు. అలాగే బెతెస్దాకు వెళ్ళిన 38 సంవత్సరాల నుంచి వ్యాధితో ఉన్నవాడు, ప్రభు వచ్చాడు, లేవమన్నాడు. వెంటనే 38 సంవత్సరాలు సీనియర్ మోస్ట్ అతను. అలాగే యోనా రాత్రి మొక్క ఒలిపించాడు దేవుడు, నీడనిచ్చే మొక్కను దేవుడు ఇచ్చాడు. కానీ ఇక్కడ చెబుతున్న మాట ఎదురుగా ఎన్లార్జ్, 54:2 ఎన్లార్జ్, బిలీవ్ గాడ్ ఫర్ బిగ్ థింగ్స్. కానీ పెద్ద విషయాల కొరకు ఆశించండి. ఇంకా అంటున్నాడు బిఫోర్ ద క్రౌడ్, ఇంకా జనసమూహ వేలాదిగా మన దర్శనాల్లో చూస్తున్న వారు రాకముందే వారి కొరకైన స్థలాన్ని మనం కడదాం, నిర్మాణం చేద్దాం. ఈ సంవత్సరాలు దేవుడు మనకి ఇస్తున్న ఆలోచన అది. ఆ పనిని మనం ప్రారంభించవలసిన అవసరం ఉంది. ఇంతవరకు ఒకవేళ జనం రాని అప్పుడు కడదాం అనుకున్నామేమో. నా ఆశ అదే. ఈ విస్తారంగా జనం వచ్చిన తర్వాత, ఈ మందిరం చాలక 2-3 ఆరాధనలు చేసిన తర్వాత అప్పుడు వెళదాం. కానీ దేవుడు చెప్తున్న మాట ఏదనగా జనం వచ్చిన తర్వాత కట్టడం కాదు, జనం రాకముందు మీరు చేయండి. మొదటి నుండి మనం చూస్తున్న విషయం ఏదనగా మనం ఎంత స్థలము ఖాళీగా ఉంచడానికి మనం సిద్ధపడుతున్నామో ఆ ఖాళీని దేవుడు నింపుతాడు. కళామందిర వీధిలో మనం ప్రారంభించిన ఒక అద్దెంట్లో ప్రారంభించాం, గది, పెద్ద గది. ఆ గది నిండిపోయిన తర్వాత పాక వేసాం. పాక వేసిన దేవుడు దాన్ని నింపాడు. ఆ తర్వాత మళ్ళీ పెంచాం, మళ్ళీ దాన్ని నింపాడు, మళ్ళీ పెంచాం, మళ్ళీ దాన్ని నింపాడు. మళ్ళీ ఇక్కడికి వచ్చాం, ఇక్కడ స్థలం ఖాళీగా ఉన్నది, దీన్ని నింపాడు. ఇది నింపుతూ ఉంటుండగానే మనం బ్రాంచ్ సంఘాలు ప్రారంభించాం. 200 మందిని, 150 మందిని, 75 మందిని పంపించేసి చిన్న చిన్న బ్రాంచ్ సంఘాలు మనం ఏర్పాటు చేస్తాం. అయినా దాన్ని స్థలాన్ని నింపాడు దేవుడు. ఆ తర్వాత పెద్ద చేస్తాం, దేవుడు నింపాడు. తర్వాత ఎక్స్టెన్షన్ చేస్తాం, దేవుడు నింపుతూ ఉన్నాడు, మనకు తెలుసును. కానీ అక్కడ కూడా మనం ప్రారంభించాలి, నిర్మాణం మొదలు పెట్టాలి. దేవుడు మనతో చెప్తున్న మాట ఏదనగా బిల్డ్ నావ్, ఇప్పుడే కట్టండి. అయితే ఈ మాటలు ఇందాక చెప్పాను, అవుట్ సైడర్స్, బయట వారికి ఇది పిచ్చితనం. అలాగే మనతో ఉన్నప్పటికీ, మనలో ఉన్నప్పటికీ, మనవారు కాని వారికి కూడా ఇది పిచ్చితనం. కానీ ఇది దేవుని యొక్క కథ, దేవుని యొక్క కథ, దేవుడు మనతో రాయిస్తున్న కథ. ఇంకా అంటున్నాడు, గుడారపు స్థలం విశాలపరచము, నీ నివాస స్థలముల తెరలు నిరాటంకముగా సాగనిము, నీ త్రాళ్లను పొడుగు చేయము. యాభై 54:2 Enlarge your house, build an addition, spread out your home and spare no expense. నువ్వేమాత్రము కూడా సంశయించొద్దు, ఏమాత్రము డబ్బు ఖర్చు పెట్టడానికి ఆలోచించొద్దు. అది చేయమంటున్నాడు. ఎలా చేయాలి? Enlarge your house, build an addition, spread out your home.
అండ్ స్పేర్ నో ఎక్స్పెన్స్. ఈ నీళ్లు ఇంకా విశాలపరచు. ఇంకో తర్జుమాలో, వేరే తర్జుమాలు అంటాడు స్ట్రెచ్ అవుట్. స్ట్రెచ్ అనగా మనల్ని నీవు సాగదీసుకో, పెంచుకో. తాళ్ళను ఏం చేయాలి? పొడుగు చేయి, సాగది అనే మాట మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కానీ ఈ సమయం ముందు మన నుండి ప్రభు కోరుతున్నది ఏదనగా మనం సాగదీయబడాలి, మనం సాగాలి. సాగడం ఉన్నప్పుడు ముందుకు వెళ్ళడం కాదు. నేను చెప్పే మాట, ఉదాహరణకి ఒక రబ్బర్ బ్యాండ్ ఉందనుకోండి. రబ్బర్ బ్యాండ్ దేనికి వాడతాం? దేన్నైనా పట్టి ఉంచడానికి వాడతాం. ముఖ్యంగా మీ తల వెంట్రుకలు పట్టి ఉంచడానికి ఏం వాడతారు? రబ్బర్ బ్యాండ్ వాడతారు. రబ్బర్ బ్యాండ్ పని చేయాలి అంటే మనం ఏం చేయాలి? దాన్ని ముందుగా సాగదీస్తే తప్ప అది ఉపయోగానికి పనికిరాదు. రబ్బర్ బ్యాండ్ దేనికోసం చేశారు? సాగదీయబడి పని చేయడం కోసం. అలాగే మన విషయం కూడా దేవుడు చెప్తున్నాడు, మనం సాగదీయబడాలి. మన గుడారాలు, మనకు పనులు అన్నీ కూడా పెంచుకోవలసిన అవసరం ఉంది. ఏ విషయంలో మనం సాగాలి, ఏ విషయంలో మనం సాగదీయబడాలి ఆలోచన చేస్తే, రోజంతా పని చేసామండి, అలసిపోయాం, రాత్రి కూటానికి రాలేము. ఇప్పుడు ఏం చేయాలి? రోజంతా పని చేస్తాం కానీ రాత్రి కూటానికి మేము వస్తాం. లేదా దయాకర్ లాంటి వారు రాత్రంతా పని చేస్తాం, ఉదయం మేము రాలేము. కానీ దేవుడు చెప్తున్న మాట ఎదురుగా సాగదీయండి. రాత్రంతా పని చేసినా నిద్ర వస్తున్నా ఒక 2 గంటలు 3 గంటలు సాగదీయండి. ఆ నిద్ర రాకుండా తెల్లవారుజాము ప్రార్థనగా అయ్యా మేము రాలేము, లేవలేము, సాగదీసుకోండి. మేము నడవలేము. ఎప్పుడైతే మనం ఇది చేయలేమని అనుకుంటామో అది మన జీవితంలో నెరవేరిపోద్ది. మన నోటి మాట అంత బలం. మేము నడవలేమండి, మేము లేవలేమండి అంటే మీరు నిజంగానే లేవలేరు, నిజంగానే నడవలేరు. కొంతమంది బద్ధకానికి లేవరు, అంతే కదా. లేవలేక కాదు, బద్ధకం అనేది పుట్టినప్పుడు ఇది మనందరికీ వస్తున్న జబ్బే. అది ఇంతంత బద్ధకం కదా మనందరికీ. ఇక్కడ తీసి అక్కడ పెట్టం, ఒక అడుగు ముందుకు వేయం, కదలం. దానికి కదలడం మానేస్తాం కానీ ఎక్సర్సైజులు చేసేస్తాం, ఊరంతా తిరిగేస్తాం ఉఫ్ అనుకొని. కానీ కదిలితే, సాగితే మనం చేస్తున్న పనులు కాకుండా ఇంకొంచెం ఎక్స్ట్రా చేయగలిగిన శక్తి దేవుడు మనకి ఇచ్చాడు. కొంతమంది చెబుతూ ఉంటారు, నేను 20 గంటలు నిద్రపోలేదు, 30 గంటలు నిద్రపోలేదు. నిజమా అనిపిస్తుంది మనకి, కానీ అది సాధ్యం. మన మనస్సులతో, మన శరీరానికి మనం చెప్పే మాటలు దాన్ని ఆ రకంగా నిలబెడతాయి. నేను ఇదిగో రాత్రి అంతా పని చేస్తాను కాబట్టి నేను నిద్రపోతాను, నేను మెలకు రాదు అనుకుంటే అలాగే నిద్రపోతాం, అలాగే మెలకు రాదు. నిద్ర గురించి దేవుడు వాక్యం చెప్తున్న మాట ఏదనగా, నేను నిద్రపోతా ఉంటే కొంచెం ముడుచుకుందాం, ఇంకొంచెం పడుకుందాం అంటే దరిద్రం నీ వెనకాల వస్తుంది. దేవుడు చెప్తున్న మాట, దరిద్రం తరిమి కొట్టాలంటే నువ్వు చురుగ్గా ఉండాలి, లేవాలి, తిరిగాడాలి, నడవాలి, పని చేయాలి. కనుక ప్రార్థనకి కానీ, మందిరానికి కానీ, దేవుని సేవ విషయం సంబంధించిన విషయాలు కానీ మనం ఇంకా స్ట్రెచ్ అవ్వాలి, లేవాలి, తెల్లవారుజామున లేవాలి. మనలో కొంతమంది సూర్యోదయం చూసేవారు ఎంతమంది ఉన్నారు? సూర్యోదయం చూసేవారు. సూర్యాస్తమయం కూడా తెలియదు మీకు కొంతమందికి. సూర్యోదయం, సూర్యాస్తమయం ఏమి తెలియదు. అంత గదిలోనే కర్టెన్స్ వెనకాల ఏసీ గదిలో, ఏసీలో కూర్చొని, ఏసీలో మనకి చాలా సదుపాయంగా వచ్చాయి. చెమట పడక్కర్లేదు, హాయిగా పడుకుంటే మనకి ఎవరికి శబ్దం రాకుండా హాయిగా నిద్రపోతూ ఉన్న దేవుని సంగమా మనవి చేస్తున్నాం. ఈ సంవత్సరం మనం చేద్దాం, ముందుకు వెళ్దాం, సాగుదాం. అసాధారణమైన ఎదుగుదల మనకు సంభవించాలి. నీ కుడివైపున ఎడమవైపు క్షమించాను, నీకు నిరాటంగా సాగిన నీ తాళను పోగు చేయము, నీ మేకులను దిగ్గొట్టము. కుడివైపునకు ఎడమవైపునకు నీ వ్యాపించదు, నీ సంతానం అన్ని జనుల దేశమును స్వాధీనపరచుకును, పాడైన పట్టణములను నీవు నివాస స్థలముగా చేయను. కానీ నువ్వేం చేస్తావు అంటే ముందుకు సాగుతావు. ఎలా సాగుతావు అంటున్నాడు, సంసారి పిల్లల కంటే విడివబడిన దాని పిల్లలు విస్తారమగుదురు. అనగా భర్త ఉండి పిల్లల కంటుంది. ఇంతమంది అన్నాను ఈ మాట. ఏమిటనగా సంవత్సరానికి ఒక పిల్లల్ని కనగలరు. కానీ దేవుడు మనకిస్తున్న వాగ్దానం మీద సంవత్సరానికి ఒక బిడ్డ కాదు, ఇంకా ఎక్కువ విస్తారమైన సంతానం కలుగుతుంది. కాబట్టి నువ్వు పెద్ద చేయి, నీ నివాసాన్ని పెద్ద చేయి, నీకు దేరాలు పెద్ద చేసుకో, నీ తాళ్లను పెద్ద చేయి, ఇంకా వాటిని సాగది అంటున్నాడు.
ఈ సంవత్సరం మీద నా యొక్క ఆశా ప్రార్థన ఏదనగా మన రాబడులు, మన యొక్క జీతాలు, మన చేతికి వస్తున్నవి మన అవసరాలకు మించి ఉండాలి. దేవుడే చేయగలడా? ఈ సంవత్సరం అందరూ మనం ఆశించవలసింది, ప్రార్థన చేయవలసింది, ప్రభువా నా రాబడి, నా అవసరం, ఈ నెలంతా అవసరాలు తీర్చబడిన తర్వాత ఇంకా నా చేతిలో డబ్బులు మిగలాలి. నెలాఖరు వచ్చే సమయానికి అటు ఇటు చూసి అప్పులు చేసే పరిస్థితి కాక, జీతం కొరకు ఎదురు చూపులు కాకుండా, ప్రభువా నన్ను ఆశీర్వదించు, నేను విశ్వాసంతో నేను ముందుకు వెళ్తున్నాను. లెట్ యువర్ శాలరీ ఓవర్టేక్ యువర్ నీడ్స్. మీ యొక్క జీతాలు, మీ యొక్క అవసరాలు దాటి వెళ్ళాలని, ఇది దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క ఆలోచన. మన దేవుని కొరకు ధైర్యంతో, విశ్వాసంతో ముందుకు వెళితే ఆయన చేసే కార్యం అది. 5 రొట్టెలు 2 చేపలు ఇచ్చివేస్తే ఆ బాలుడు ఏం చేస్తాడు? వాటిని 5,000 మందికి భోజనం పెట్టి ఆ తర్వాత ఇంకా 12 గంపలు మిగిలాయి. ఈ రకమైన ఆశీర్వాదం మనకు కలగాలి. ఇది దేవుని యొక్క చిత్తం. కనుక ఇంతకుముందు అయ్యా మా పరిమితి ఎంత, మా జీతం ఎంత, సరే మీ జీతం ఎంత, అది అనవసరం. మీ అవసరాలు ఎక్కువ ఉండొచ్చును, కానీ మన ఆశ, మన విశ్వాసం, మన ప్రార్థన దేవుడు చేయగలిగింది ఏదనగా మన అవసరాలకు మించి ఆయన సహాయం చేస్తాడు. బొటాబొటిగా చేసేవాడు దేవుడు కాదు. అయితే ఆయన పరిమితులు మనమే ఏర్పాటు చేస్తున్నాం. మన పరిమితులు ఏర్పాటు చేయకుండా మనం చేయవలసిన అవసరం ఉంది. ఇక్కడ 54 అంటాడు, నీ నివాస స్థలము తెరలు సాగనిము, నీ త్రాగులను పొడుగు చేయము. ప్రభువా ఎంత పొడుగు చేయాలి, ఎంత సాగనివ్వాలి? ఇంకా అంటున్నాడు ఎన్ఎల్టీ తర్జుమాలో, స్పేర్ నో ఎక్స్పెన్స్. నువ్వు ఈ పెద్దది చేయడంలో డబ్బులు ఏమాత్రం కూడా తగ్గించుకు, ఎంత ఉంటే అంత ఖర్చు పెట్టి చేయి, ఖర్చుకు వెనుకాడవద్దు అని అంటున్నాడు దేవుడు. ఖర్చుకు వెనుకాడకుండా, వెనుకంచి వేయకుండా నీ తాళ్ళు, తర్వాత నీ మేకులు ఏం చేయాలి? దిగ్గొట్టాలి. అది ఎంత వెడల్పు అవ్వాలి నాయన అని అడిగితే అక్కడ దేవుడు చెప్పడం మాట. దేవుడు చెప్పడం లేదు, అది మనకు వదిలేశాడు. మనకు వదిలేసి నువ్వు నిర్ణయించు, నువ్వెంత చూస్తున్నావు, ఎంత కలగంటావో, ఎంత ఊహించగలవు అది చెయ్యి. మన ఊహకు ఉపయోగపడడానికి, మన ఆశించడానికి ఉపయోగపడడానికి దేవుడు మనకు చూపించాడు దర్శనాన్ని. కనుక దాన్ని చూసి, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇదంత పొడవు ఉంటుందేమో, ఇంత వెడల్పు ఉంటుందేమో, ప్రభువు చూపించిన దాన్ని నమ్మి మనం దాన్ని తక్కువ చేయొద్దు. ఆ ఖర్చుకి ఏమాత్రం కూడా భయపడద్దు. మనలో కొంతమందికి ఈ భయం, ఇంత ఖర్చు ఎలాగూ. అయితే మొదటి నుంచి మన సంఘంలో మనం చేస్తున్నది, పూరిపాకలో ఉన్నప్పుడు మనం ప్రార్థన చేసేవాళ్ళం. పాకలో ఉన్నప్పుడు కొంతమంది జ్ఞాపకం ఉంటుందేమో, ఏం ప్రార్థన చేసేవాళ్ళం, కొత్త మందిరంలో సీలింగ్ వేయాలి, కార్పెట్స్ వేయాలి. ఆ సీలింగ్ ఎంత ఉంటుందో తెలియదు, కార్పెట్స్ ఎంత ఖరీదు ఉంటుంది కూడా మనకి తెలియని రోజులు అవి. అయితే ఇప్పుడు దేవుడు మనం చూపిస్తున్న దాన్ని చూస్తే అదెంత ఏమిటి? అయితే మొదట చూసినప్పుడు చాలాసార్లు చాలామంది బడ్జెట్ వేసుకొని, బడ్జెట్ ప్రకారంగా మనకున్న ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా ప్లాన్ వేస్తారు, ఎవరైనా జ్ఞానం గలవారు కదా. కానీ దేవుడు మనం చెబుతున్నది ఏదనగా, మీరు ముందు ప్లాన్ వేయండి, ఆ ప్లాన్కి కావాల్సి ఇచ్చేది నేను. 5,000 మంది భోజనం కావాలంటే ఎంత కావాలి? ఎన్ని చేపలు కావాలి, ఎన్ని రొట్టెలు కావాలి, ఎన్ని బేకరీలకు వెళ్ళి తేవాలి రొట్టెలు చెప్పండి. వాడు అంటాడు శిష్యులు, చెయ్య 1 సంవత్సరం జీతం కూడా ఖర్చు పెట్టా ఇంతమంది మన భోజనం, ఒక మనిషి సంవత్సరం పాటు పని చేస్తే ఇచ్చిన జీతం అంతా ఇచ్చినా ఇది మనం కొనలేం, ఇది మనం చేయలేం. దేవుడు చేసే కార్యాలు అంతా అసాధ్యమైన కార్యాలు ఆయన అద్భుతంగా చేస్తాడు. కానీ మన బిల్డింగ్ గురించి ఆలోచిస్తున్నప్పుడు ఆ ప్లాన్ ఇవన్నీ చూస్తుంటే అన్ని కోట్లు మనకి ఎక్కడవి, ఎలాగొస్తాయి, ఏమొస్తాయి, ఎవరిస్తారు, ఎక్కడి నుంచి వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి? మన దగ్గర నుంచి మనమే ఇస్తాం. 5 రొట్టెలు 2 చేపలు మనం ఇస్తాం, దేవుడు దాన్ని ఆశీర్వదిస్తాడు. కానీ ఎవరో ఇస్తారు, ఎవరో చేయాలని మనం ఆశించడం కాకుండా మనం చేయాలి. మొదటి మందిరం మొదటి భాగం మాత్రమే మనం పైనుండి సహాయం చేస్తాం. ఈ ఎక్స్టెన్షన్ కానీ, ఈ ఎక్స్టెన్షన్ కానీ మనమే చేసుకున్నాం. మన బ్రాంచ్ సంఘాలు మందిరాలు కడుతున్నాం. ఇప్పుడు మన సంఘం నుండి ఇచ్చిన సహాయం, అలాగే మన బ్రాంచ్ సంఘాల నుంచి వచ్చిన సహాయంతో అవి నిర్మాణం చేస్తూ ఉన్నాం.
దేవుని యొక్క ఆశ్చర్యకార్యం దేవుడు చేయాలని తలుస్తూ ఉన్నాడు. కనుక ఎంత అన్నప్పుడు ప్రభువా ఎంత, మనం చూసినంత. అబ్రహాముతో మోషే దేవుడు అంటాడు, ఎవరు లోతు వెళ్ళిపోయిన తర్వాత, లోతు అబ్రహాం మధ్య ఒప్పందం ఏదనగా, నువ్వు కుడి పక్క వెళ్తే ఎడం పైకి వెళ్తాను, నువ్వు ఉత్తరానికి వెళ్తే నేను దక్షిణానికి వెళ్తాను అని చెప్పాడు అబ్రహాం. కానీ దేవుడు ఆ లోతు వెళ్ళిపోతుంది అబ్రహాంతో అంటాడు, నువ్వు 4 దిక్కులో చూడు, నువ్వు లోతుతో చేసి ఒడంబడికి నాకు అనవసరం, దాన్ని నేను పట్టించుకోను. నువ్వు 4 దిక్కులో చూడు, 4 పట్ల కూడా 4 దిశలకు కూడా నేను విస్తరింపజేస్తాను. నువ్వెంత దూరం చూస్తావు అంత దూరము నీదే. కానీ మనం చూద్దాం, దేవుడు చూపించిందాన్ని మనం చూద్దాం, దాన్ని విశ్వసిద్దాం, దాన్ని ఏమాత్రం కూడా తక్కువ చేయొద్దు, ఏమాత్రం కూడా కుచించవద్దు. దేవుడు చేయగలడు, దేవుడు చేస్తాడు, చేస్తున్నాడు ఆయన. కనుక మీరు కలలు కలండి దేవుని ఎద్దుకు వెళ్ళి. అలాగే మీ జీవితాల గురించి, మీ బిడ్డల జీవితాల గురించి, ఎవరొస్తున్నారా మీ భవిష్యత్తును గురించి ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభు నన్ను ఏం చేయమండి, నా భవిష్యత్తు ఏమిటి? యోసేపుకి భవిష్యత్తు చూపించా, నాకు చూపించు. దావీదుతో మాట్లాడావు, దావీదుకు చూపించావు. గొర్రెలు కాసుకునే వ్యక్తిని ఇశ్రాయేలు జనాంగం రాజుగా చేస్తావు, నిత్యత్వానికి రాజుగా అతను నియమించావు. నీకు అసాధ్యమైనది ఏమీ లేదు, సమస్తము సాధ్యం. కనుక ఏమాత్రం స్పేర్ నో ఎక్స్పెన్స్, అది నన్ను బాగా పట్టుకుందా మాట. ఖర్చు గురించి వెనకాడొద్దు. ఇది ఖర్చు కదా, మనం చేయలేమని చేతులు ముడుచుకోవద్దు. కొంతమంది యుద్ధానికి ముందే పాడిపోతారు, ఖర్చు కనబడగానే ముందే దారిపోతారు. అలా మనం ఉండొద్దు. పిసురుగొట్టుతనంతో ఉండకుండా దాతృత్వం కలవారమై, సరే చేద్దాం, ఎంతవరకు మనం చేయగలం చేద్దాం, మిగతాది ఆయన చేతులకు అప్పగిస్తే చూచుకునే దేవుడు ఆయన. యెహోవా ఈరే, చూచుకునేవాడు, ఇచ్చేవాడు ఆయన. అయితే ఆయన ఆశిస్తుంది మనం చేయగలిగింది విధేయతతో. అబ్రహాము ఇస్సాకును తీసుకున్నప్పుడు విధేయతతో బయలుదేరాడు. 3 రోజులు ప్రయాణం చేశాడు, కొండ ఎక్కాడు. దారిలో కొడుకు అడిగినా, ఎవరైనా సరే, ఎలాంటి తండ్రి అయినా సరే, ఎంత కట్టెడైన తండ్రి అయినా, నాయన కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, కానీ బలిపశువు ఏది అని అడిగితే ఏ తండ్రి కూడా ముందుకు సాగలేడు. కానీ అబ్రహాము చూస్తే పట్టించుకోలేదు, వెళ్ళిపోయాడు, పైకే వెళ్ళాడు. తన కుమారుని బలి ఇవ్వడానికి సంశయించలేదు, తన ఒక్క కొడుకుని ఇచ్చివేయడానికి సంశయించలేదు. దేవుని సంగమా, ప్రభు కొరకు మనం ముందుకు సాగుతాం, మన రిస్క్ అయినా సరే ముందుకు వెళ్దాం. తర్వాత ఇంకంటాడు, నీ త్రాళ్లను పొడుగు చేయము, నీ మేకులను దిగ్గొట్టుము. నీ మేకులు దిగ్గొట్టు, స్టేక్, గో డీప్. ఇప్పుడు టెంట్స్ మనం చూస్తాం, టెంట్స్ వేసినప్పుడు మేకులు మోకులు వేస్తారు కదా, అది ఎంత లోతు దిగ్గొడితే అంత మంచిది, అంత బలం. దానివల్ల ఎంత తుఫాన్ వచ్చినా, గాలి వచ్చినా అది పోదు. కనుక ఈ దినమందు ప్రభు మనతో చెప్తున్న మాట ఏదనగా, మీరు ఇంకా లోతుకు దిగ్గొట్టబడాలి. అది మన సంబంధాల విషయమై, మన సంబంధ బాంధవ్యాలు, ఒకరితో వరకున్న సంఘమందు మనకున్న సంబంధం లోతుకు దిగవలసిన అవసరం ఉంది. అది ఎవరు కూడా లాగలేనంత లోతుకు, ఎవరు కూడా పీకి అవతల పాడేయలేనంత లోతుకు మనం వెళ్ళాలి. బలమైన స్నేహాలు, బలమైన సంబంధాలు మన మధ్య ఉండాలి. మనలో ఐక్యత అంత బలముగా, అంత దృఢముగా ఉండవలసిన అవసరం. ఏదో చిన్న మాట లేదా ఎవరో చెప్పిన చెప్పుడు మాట, చాడీ మాటకు మన సంబంధాలు తెగిపోయే విధంగా ఉండకూడదు. లోతునకు మనం దిగవలసిన అవసరం ఉంది. సంఘం పెద్దదైతే, ఎంత పెద్ద సంఘం అయితే అంత పెద్ద సమస్యలు వస్తాయి. బిగ్గర్ ద చర్చ్, బిగ్గర్ ద ప్రాబ్లమ్స్. కానీ ఆ సమస్యలు అధిగమించాలంటే మనందరం కూడా లోతునకు వెళ్ళిన వారంగా, లోతులకు దిగిన వారంగా, ఒకరితో ఒకరు సంబంధంలో లోతును వెళ్ళిన వారంగా. ఇక్కడ ఎంత లోతు అంటే, ఇది నా సంఘం, ఏదేమైనా ఇది నాది, మాది ఈ సంఘం, మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళం. ఎంత గాలి వచ్చినా, ఎంత తుఫాను వచ్చినా, ఎంత అలలు కమ్మినా మేము ఎక్కడికి వెళ్ళం, మేము పారిపోము అనే నిర్ణయాన్ని అంత లోతునకు వెళ్ళాలి. ఇంకా దేవుని వాక్యంలో లోతునకు వెళ్ళాలి, దేవుని ప్రార్థనలో లోతునకు వెళ్ళాలి, దేవునితో మన సంబంధంలో లోతుకు వెళ్ళాలి, సంఘముతో సంబంధంలో మన లోతునకు వెళ్ళవలసిన అవసరం ఉంది. మన కమిట్మెంట్లో, సంఘము కొరకు నిలిచే దాంట్లో
మనం లోతులకు వెళ్ళవలసిన అవసరం ఉందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. మనం దీన్ని నమ్మితే మనం చూస్తాం. మొదటి దినవృత్తాంతములు 12వ అధ్యాయం 18వ వచనం. ఇక్కడ ఈ సందర్భం ఏమిటనంటే, దావీదు చరిత్రలో దావీదు జిక్లగులో ఉన్నాడు. అక్కడ ఉంటుండగా, దానికి ముందు 11వ అధ్యాయం గురించి చదివితే ఇంటికి చదువుకోండి. చాలామంది వచ్చి ఆయనతో కలుస్తూ ఉన్నారు. బలమైన యోధులు, 2 చేతులతో యుద్ధం చేయగలిగిన యోధులు వస్తున్నారు. వారందరినీ చేర్చుకుంటాడు. అయితే జిక్లగులో కొంతమంది వచ్చారు. 12వ అధ్యాయం 16 నుండి చూస్తే, మరియు బెన్యామీనీయుల్లో కొందరు యూదా వారిలో కొందరును దావీదు దాగిన స్థలమునకు వచ్చిరి. బెన్యామీనీయులు అంటే సౌలు రాజులకు చెందిన కుటుంబం. అక్కడి నుంచి కొందరు, యూదా వారంటే దావీదు సొంత కుటుంబానికి చెందినవారు. కానీ ఈ 2 గోత్రాలకు చెందినవారు తను దాగి ఉన్నాడు ఆ స్థలంలోకి వచ్చారు. దావీదు బయలుదేరి వారికి ఎదురుగా పోయి వారితో ఇట్లా వస్తున్న వారితో దావీదు ఇట్లాగ అంటున్నాడు. ఏమంటున్నాడు? మీరు సమాధానం కలిగి నాకు సహాయం చేయటకే నా దగ్గర వచ్చి ఉన్న ఎడల నా హృదయం మీతో అతికి ఉండును. అట్లుగాక నా వలన మీకు క్షమించండి, మీకు అపకారం ఏది కలగలేదని ఎరిగి ఉండి నన్ను నా శత్రువుల చేతికి అప్పగింపాలని మీరు వచ్చి ఉన్న ఎడల మన పితరుల యొక్క దేవుడు దీన్ని చూచి మిమ్మల్ని గద్దించునుగాక. వారితో ఒక మాట అంటున్నాడు. మీరు వచ్చేది మంచి మనసుతో వస్తున్నారా? నాకు సహాయం చేయడానికి వస్తున్నారా? నాతో ఉండడానికి వస్తున్నారా? లేకపోతే నన్ను నా శత్రువులకు అప్పగించడానికి మోసముతో మీరు వస్తున్నారా? 2 రకాల ప్రజలు. మనతో ఉండి మన బలాన్ని చేకూర్చేవారు, కానీ మనతో ఉండి మనల్ని శత్రువులకు అప్పగించేవారు, నమ్మక ద్రోహం చేసేవారు ఉంటారు. కానీ మీరు నమ్మక ద్రోహులా లేకపోతే నాతో కలిసి పనిచేసేవారా అని అడిగినప్పుడు అప్పుడు వారు అంటారు. అప్పుడు పెద్ద 30 మందికి అధిపతి అయిన అమసై ఆత్మవశుడై, దావీదు, మేము నీ వారం, యెషై కుమారుడా, మేము నీ పక్షమును ఉన్నాం, నీకు సమాధానము కలుగునుగాక, సమాధానం కలుగునుగాక, నీ సహకారులకు సమాధానం కలుగునుగాక, నీ దేవుడే నీకు సహాయం చేయనని పలుకగా దేవుడు వారిని చేర్చుకొని వారిని తన దండు అధిపతులుగా చేస్తాను. ఇక్కడ చెబుతున్నాడు ఇక్కడ మాట, దావీదు, మేము మీ వారం, నీ వారం, నీతో సమాధానము, నీకు సమాధానము, నీ సహకారులకు సమాధానము కలుగునుగాక. అలాగే ఇంకేమంటున్నాడు? నీకు సహాయము, నీ దేవుడే నీకు సహాయము చేయనని, నీకు సమాధానం కలుగునుగాక, నీ సహకారులకు సమాధానం కలుగుగాక, నీ దేవుడే నీకు సహాయం, నీ పక్షాన్ని మేము ఉన్నాం. ఇది ఇంగ్లీష్ తర్జుమాలో ఇంకొంచెం కలిపాడు. ఇక్కడ తర్జుమాలో వీఆర్ ఆన్ యువర్ సైడ్. అది ముందంటాడు వీఆర్ యోర్స్ డేవిడ్, దావీదు మేము నీకు చెందిన వారం. తర్వాత అంటాడు వీఆర్ ఆన్ యువర్ సైడ్, మేము నీ పక్షాన ఉన్నాం అంటున్నాడు అమసై, సన్ ఆఫ్ జెస్సీ, యెషై కుమారుడా, మేము నీ నీ వైపు ఉన్నాం మేము. తర్వాత అంటాడు పీస్ అండ్ ప్రాస్పెరిటీ బీ విత్ యూ, సమాధానము సంపద నీకు కలుగునుగాక, అండ్ సక్సెస్ టు ఆల్ హూ హెల్ప్ యూ, నీకు సహాయం చేసే వారందరికీ కూడా విజయము లేకపోతే సక్సెస్ కలుగునుగాక. ఫర్ యువర్ గాడ్ ఇస్ ద వన్ హూ హెల్ప్స్ యూ, ఎందుకనగా నీకు సహాయం చేస్తున్నది ఎవరు? నీ దేవుడు. అంటే ఇక్కడ ఈ మాటలు బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏదనగా, అమసై దావీదు జీవితాన్ని గమనించాడు, చూచాడు. తనకు అర్థమైంది ఏదనగా దావీదుకు దేవుడే సహాయం చేస్తున్నాడు. దావీదుకు దేవుడు సహాయం చేస్తున్నాడు కాబట్టి నేను దావీదుతో ఉంటాను. దావీదు, నీకు నమ్మక ద్రోహం చేయ, నీతో నేను ఉంటాను, నీకు సమాధానము తర్వాత ఆశీర్వాదము కలుగునుగాక, నీకు సహాయం చేసే వారికి కూడా ఆశీర్వాదం కలుగునుగాక. ఈ సమాధానం అనేది, పీస్ అనేది హెబ్రూ పదము షాలోమ్. ఎందుకు నీకు సమాధానం అని అంటే, బికాస్ గాడ్ ఈజ్ హెల్పింగ్ యూ, దేవుడు నీకు సహాయం చేస్తున్నాడు కాబట్టి అని చెప్పి నీకు సమాధానం.
ఆ సమాధానానికి అర్థం ఏమిటి? పీస్. షలోమ్కి అర్థం పీస్, సమాధానం, నెమ్మది, నిమ్మలత్వం. తర్వాత రెస్ట్, విశ్రాంతి. ప్రాస్పెరిటీ, ఆశీర్వాదము. అబండెన్స్, సమృద్ధి. పీస్, రెస్ట్, ప్రాస్పెరిటీ అండ్ అబండెన్స్. షాలోమ్లో ఉన్న మాటలను చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఆశీర్వదించడం మేము చూచాం కాబట్టి దావీదు మేమీతో ఉంటాం. దేవునికి సంగమా, మన సంఘం కూడా వెళ్ళిన ఒడిదుడుకుని మీకు తెలుసును. దేవుడు మనల్ని ఆశీర్వదించమని నిలబెట్టాడు, మన ముందు కొనసాగిస్తున్నాడు. ఈ రూబీ జూబిలీ ఈ సంవత్సరం అందు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఆశీర్వదిస్తున్న దానితో మనం ఏకీభవిద్దాం. దేవుడు ఆశీర్వదిస్తున్న దానితో మనం జత కడదాం. దేవుడు ఆశీర్వదిస్తున్న దానితో మనం ఉండి మేము నీ వారం. దావీదుతో ఉన్న వారందరూ ఎలాంటి వారనంటే, టైం అయిపోతుంది కానీ మాట చెప్పి ఇంకా ముగిస్తాను నేను. ఒకసారి దావీదు అంటాడు, అయ్యో ఆ యెరూషలేము దగ్గర బావిలో, బెత్లెహేము దగ్గర బావిలో ఆ నీరు ఎంత బాగుంటుంది, ఆ నీరు త్రాగలితే అంత బాగుండు. ఏం కోరిక? ఆ బిర్యానీ ఈ బిర్యానీ కోరిక రాలేదు తనకి, లేకపోతే ఇంకేవేవో ఆలోచనలు. నీరు కోసం తాపత్రయపడ్డాడు, ఆశించాడు. ఆ నీరు ఇస్తే తాగితే బాగుండు అనుకున్నాడు. అరణ్యంలో ఉంటాడుగా, పారిపోతున్న సమయంలో. అయితే అందులో ముగ్గురు నాయకులు విన్నారు. ఆ ముగ్గురు రాత్రి వెళ్ళిపోయి బెత్లెహేము నుంచి నీరు తెచ్చి దావీదుకి ఇచ్చారు. ఇస్తే నేను త్రాగలేను, మీ ప్రాణాలకు తెగించి నా కోసం నీళ్లు తెచ్చారని చెప్పి అది పానార్పణముగా దేవునికే దాన్ని పోశాడు దావీదు. అంటే ప్రాణాలకు తెగించి దావీదుతో నిలబడిన వ్యక్తులు మనం చూస్తూ ఉన్నాం. మీరు మనందరి ముందే జరిగింది మీకు జ్ఞాపకం ఉన్నదని భావిస్తాను. ఫాదర్స్ డే రోజు, ఆ రోజు గొప్ప షిఫ్ట్ మన సంఘంలో ఏర్పడింది. గొప్ప పరిణామం, లేకపోతే ఒక మార్పు చోటు చేసుకుంది. ఆ రోజు ఉదయం ఆరాధనలో, తర్వాత సాయంత్రం మాటల్లో ఆ షిఫ్ట్ జరిగిందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాం. అంతకుముందు 31 రాత్రి సాక్ష్యం అన్న విజయ్ కుమార్ గారి సాక్ష్యం. వారు స్థలం కొనడం, ఇల్లు కట్టడం, ఇవన్నీ కూడా ఒక కుటుంబం మీద ఆధారపడి. ఈ కుటుంబం నాకున్నారు. రాజకీయ కుటుంబం, బలం ఉన్న కుటుంబం ఏమైనా చేయగలరు, నిజమే అది. కానీ ఏమీ చేయలేదు. ఆ చేయని ఆ కాలంలో వారు అనుకున్నది, దేవుని సేవకునితో నేను జతపడాలి, దేవుని సేవకుని గణపరచాలి, గౌరవించాలి అని ఆశించారు. మొదలుపెట్టారు. విశ్వాసంతో నెలకు 5,000 ఇస్తానని సమర్పించుకున్నారు. అప్పుడు లేని టైంలో ఆ మొదటి వాయిదా కూడా అప్పు చేసి ఇచ్చారు. విశ్వాసంతో చేస్తున్న పనికి దేవుడు చేసిన కార్యం మన తిరిగి వాళ్ళనే ఉపయోగించుకున్నాడు. కానీ మన ప్రయత్నం, మన సహాయం, మన ఆలోచన లేకుండా దేవుడు అద్భుతంగా కార్యాలన్నీ కూడా నెరవేర్చాడు. ఇది ఒక ఉదాహరణగా, ఒక సూచనగా దేవుడు చేస్తూ ఉన్నాడు. మనందరి జీవితాల్లో కూడా దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దావీదు విజయం సాధిస్తున్న దేవుడు నీతో ఉన్నాడు. విజయం సాధించకంటే ముఖ్యంగా దేవుడు ఉన్నాడా లేదా, మన సంఘ విషయమే దేవుడు ఉన్నాడా లేదా, అది ఈ పాటికే రుజువు కావాలి. దేవుడు లేకపోతే, దేవుడు మనతో ఉండకపోతే, దేవుడు నడిపింపు కాకపోతే ఏనాడో మన కాలగర్భంలో కలిసిపోవలసింది. శత్రువు యొక్క ఆశ, మన విరోధంగా ఏర్పడిన వారందరి యొక్క ఆశ ఏదనగా తట్టబుట్ట కట్టుకుని వైజాగ్ పారిపోవాలి నేను. అది వారి యొక్క దర్శనం. కొంతమంది దర్శనం ఎలాగుంటాయంటే, ఇంకొకరు పాడు చేయడమే దర్శనం. వారి దర్శనం మన సంఘం అంతా ఖాళీ అయిపోయి వాళ్ళకి వెళ్ళిపోవాలి, అదో దర్శనం వాళ్ళకి. అది దేవుడు ఇచ్చిన దర్శనమా? దేవుడు అలాంటి దర్శనం ఎవడు? సముద్రంలోనికి, లేకపోతే చెరువులోనికి, ఏట్లోనికి వెళ్ళి చేపలు పట్టాలి. కానీ గంపలో ఉన్నవి కూడిన వాటి ఎత్తుకుపోవడం, అది సావు అనిపించుకోదు. దేవుడు మనతో ఉన్నాడు. ఆ ధైర్యంగా మనందరం కూడా చెప్పగలిగిన సాక్ష్యం ఇది. కానీ దేవుడు మనతో ఉన్నప్పుడు మనం చేయవలసిన పని ఏమిటి? ఓ దావీదు, వి ఆర్ యోర్స్, మేము నీ వారము. కనుక January 1 చేసిన ప్రసంగం ఇది. ఈ సంవత్సరం మొదట్లో మీతో చేస్తున్న పరిస్థితి ప్రసంగం ఇది. కనుక దేవుని సేవకులారా, మేము నీతో ఉన్నాం అనే మాట మీ నుండి కావాలి నాకు. అమస్సై దావీదు చెప్పినట్టుగా మీ పక్షాన ఉన్నాం. యెష్షయి కుమారుడా, మేము నీ పక్షాన ఉన్నాం. నీకు సమాధానము, నీకు ఐశ్వర్యము నీకు కలుగునుగాక. నీకు సహాయం చేసే వారందరికీ కూడా సక్సెస్ కలుగునుగాక. పీస్ అండ్ ప్రాస్పెరిటీ బీ విత్ యూ, సక్సెస్ టు ఆల్ హూ హెల్ప్ యూ.
ఫర్ యువర్ గాడ్ ఇస్ ద వన్ హూ హెల్ప్స్. నీకు సహాయం చేస్తున్నది మనుషులు కాదు, నీకు సహాయం చేస్తున్నది నీ దేవుడే, మన దేవుడే, మా దేవుడే. కనుక మనందరికీ అసమాధానం, ఆశీర్వాదం కలుగును గాక. ఇంకా 54 అధ్యాయాలు అంటాడు, పర్వతంలో తొలగిపోయిన మెట్టలు తత్తని నా కృప నిన్ను విడిచిపోదు. మనం పర్వతాల వైపు చూస్తున్నాం. జీవకుమార్ గారు పర్వతాల వంటి వారి వైపు చూశారు, కానీ పర్వతాలు మనకు సహాయం చేయవు. ఆయన మాట తప్పే దేవుడు ఎంత మాత్రము కూడా కాదు. పర్వతాలను సృష్టించినవాడు, కొండలు లోయలు సృష్టించినవాడు అంటాడు. ఆ తర్వాత మీరు చదువుకోండి, సమాధాన విషయమైన నా నిబంధన. సమాధాన విషయం అంటే సమాధానం అన్నప్పుడు పీస్ అనగా కవెనెంట్ ఆఫ్ షాలోమ్. సమాధాన విషయం నా నిబంధన, సమాధానము, విశ్రాంతి, ప్రాస్పెరిటీ, సమృద్ధి నీ నుండి తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా. 54:10 రెండో భాగం. పర్వతములు తొలగిపోయిన మెట్టలు తత్తరిల్లను నా కృప నిన్ను విడిచిపోదు. సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. సమాధాన విషయమైన నిబంధన. సమాధానం అందులో ఏమున్నాయి? అది మీ హృదయాలు నాటుకోవాలని కోరుతున్నాను. ఏమిటవి? పీస్, సమాధానం. కంగారు, ఆతృత, ఆందోళన కాకుండా నెమ్మది, సమాధానం. తర్వాత రెస్ట్, విశ్రాంతి. రెస్ట్ఫుల్ పొజిషన్ నుంచి మనం వెళ్ళాలి. ఆతృత, అలజడితో లేకపోతే యాజిటేటెడ్ పొజిషన్లో మనం సేవ చేయలేం. విశ్రాంతి కలిగిన స్థితిలో, అంత కంట్రోల్ ఉన్న స్థితిలో నుండి మనం ముందుకు సాగాలి. ప్రాస్పెరిటీ అంటే ఆర్థికంగా ధనము కలిగిన వారు, సంపద కలిగిన వారు. ఇందాక చెప్పుకున్నాం, మన అవసరాల కంటే మన రాబడి ఎక్కువ అవ్వాలి. సంవత్సరం నెల అయ్యేసరికి రాబడి మిగలాలి. ఈ సంవత్సరం దేవుడిస్తున్న ఆశీర్వాదం అది. ఆ తర్వాత ఇంకా అబండెన్స్ అంటే పొంగి పొర్లినట్టుగా అవసరమైన దానికంటే ఎక్కువ అవసరానికి మించి మన సహాయం అంతా పని చేసిన తర్వాత మిగలాలి. పాత నిబంధనలు చూస్తాం, ప్రత్యక్ష గుడారం నిర్మిస్తున్నప్పుడు, సొలొమోను మందిరం నిర్మిస్తున్నప్పుడు విస్తారమైన కానుకలు ప్రజలు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఒక స్టేజ్లో నాయకులు నిలబడి, అయ్యా మనకి తేకండి, సరిపోయిన ధనం మీకు వద్దు, మేము దాచలేకపోతున్నాం, కూర్చలేకపోతున్నాం, డబ్బులు తేవద్దు, ఇక్కడ ఆపండి అని చెప్పిన పరిస్థితి ఏర్పడింది. ఆ రకంగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదించాలి. ఆ రకమైన దీవెనతో మనం ముందుకు కొనసాగాలి. దేవుడి సంవత్సరం మందు మనకి ఇస్తున్న మాట ఇది. నీ గుడారాలు పెద్దది ఆలోచించండి. దేవుడు మీకు చూపిన దర్శనం మీకు ఎంత పెద్దదన్నప్పుడు మనకు ఉందా దర్శనం, కానీ దాన్ని అనుసరించి మనం చేద్దాం. అయితే ఒకసారి దీని గురించి ఆలోచిస్తున్నప్పుడు అనిపిస్తుంది, మనకున్న స్థలం చాలదు. అది అప్పుడు ఏదో దేవుని కృపలు కొనగలిగాం, కానీ ఇప్పుడు కొనగలం అంటే 1 ఇంచు కొనలేని పరిస్థితి ఇక్కడున్న ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి. కానీ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నిరాశపడవద్దు, నిస్పృహ చెందవద్దు, లేకపోతే అయిపోయింది అనుకోవద్దు, ఇంకెంతకాలం అని అనుకోవద్దు. దేవుడు మనం వదిలేయలేదు, మనం విడిచిపెట్టలేదు. మనతో ఉన్నాడు, మనతో నడుస్తున్నాడు, మనం నడిపిస్తున్నాడు, ఆయన మార్గాన్ని మనం చూపిస్తూ ఉన్నాడు. కానీ ఎవరు కూడా అధైర్యపడకుండా ముందుకు సాగవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం, ఏ జనాంగం ఎవరైనా సమకూడినా అది నేను వారిని ఏర్పాటు చేసింది కాదు. మనం చూసాం, చాలామంది మన వ్యతిరేకంగా నిలబడ్డారు, కానీ దేవుడు వారిని ఏర్పాటు చేయలేదు. కాబట్టి వారి ప్రయత్నాలు ఏమయ్యాయి? విఫలమయ్యాయి. కనుక దేవుని యొక్క సంఘమా, బలము కలిగి, ధైర్యము కలిగి, దేవుడు నాటిన తోటలో నేను ఉన్నాను, దేవుడు పర్యవేక్షిస్తున్న సంఘమందు నేను ఉన్నాను, ఈ సంఘాన్ని నడిపిస్తున్న నాయకులకు దేవుడు తోడుగా ఉండి దేవుడు నడిపింపుతో నడుస్తూ ఉన్నారు అనే అవగాహనతో దయచేసి మీ పూర్తి మనసుతో 100% ఇక్కడ ఉండండి. అనుమానానికి, సందేహానికి, లేదా ఇతరమైన దృష్టికి, ఇతరమైన చూపులు చూడొద్దు. ఆ కాలం అయిపోయింది. ఆ కాలం అయిపోయింది. మనం నడుము కట్టుకొని ముందుకు సాగే కాలం. దేవుడి సంవత్సరం ఆ రకంగా మనందరినీ ఆస్వాదించను గాక. అందరూ తల వంచండి, ప్రార్థన చేద్దాం.